సినిమా భలే ఉంది కదా రమేష్. మామూలుగా లేదురా బాబు. ఆ బీజిఎంలకే గుండె జారి నిక్కర్లోకి వచ్చింది. నీ గుండె జారి నిక్కర్లోకి వచ్చింది, నాకైతే గులాబ్ జామున్ మెత్తబడిపోయినాయి. నువ్వు దెయ్యం సినిమాకి ఎంత భయపడిపోతున్నావు? సడన్ గా దెయ్యం కనిపెడితే నీ పరిస్థితి ఏంట్రా? రే, దెబ్బ దెబ్బ దెయ్యం చూసినప్పుడే భయపడలేదురా నేను. అలాంటిది పిల్లబచ్చ దెయ్యాలకు భయపడతానేంట్రా? ఏం నువ్వు నిజంగా దెయ్యం చూసావా? ఛా, సొల్లి చెప్పకరా. ఏం మాడుతున్నావురా? నువ్వు డైపర్లు దొడ్డుకెళ్ళే టైంలోనే నేను దెయ్యాలతో డిస్కో డాన్స్ వేసేవాడిని. ఛా, ఈయనోడు ఎర్రిపప్పు అయితే చెప్పేవాడు అరుంధతిలో జేజమ్మ మా అమ్మమ్మకి అమ్మమ్మ అవుతుంది అన్నాడంట. ఉరి అర్జెంట్గా ఇంటర్వెల్కి వచ్చేస్తుందిరా. ఎక్కడైనా ఊరి సినిమా ఇంటర్వెల్లో పోసుకోలేదారా? లేదురా, దెయ్యం సినిమా చూస్తున్నాం కదా, తుప్పల్లోకి వెళ్ళాలంటే భయం వేసి వెళ్ళలేదు. ఇంటర్వెల్లో సుస్సుకి వెళ్ళావు కానీ సొల్లుకూరులు బాగానే చెప్తావు. సర్లే కానీ అర్జెంట్గా వచ్చేస్తుంది, ఎక్కడ పోయిను? ఊరి త్వరగా చెట్టునికి వెళ్ళి పోసారా బాబు, లేకపోతే ఇక్కడే ట్యాప్లు ఇచ్చేసి ఉన్నాం. సరేరా. అబ్బా, బుడగలోంచి గాలి వదిలినట్టు ఎంత ఫ్రీగా ఉందిరా. ఉంటది ఎందుకు ఉండదు? రే, ఒకసారి రారా. ఊరి నేను ఆల్రెడీ నా బుడగలో గాలి వదిలేసాను రా. ఇంక లోపలేం లేదు, ఏలాడిపోయిన తొక్కే. ఉరి అబ్బా, పోయడానికి కాదురా. మరి దేనికి? పోయించడానికా? రే కాదురా, ఈ చెట్టుకి ఎవడో మేక్ కొట్టాడు రా, ఒకసారి చూడు. అవునా? ఊరి ఎవడో ఫోటో ఫ్రేమ్ తగిలించుకోవడానికి కొట్టుంటాడు రా. దానికి నువ్వు ఇంత హడావడి చేయాలా? నీ అబ్బా, ఇదేమన్నా మీ కొంపలో గోడ అనుకున్నావురా? ఓ పక్కన భక్తి ఫోటోలు, ఇంకో పక్కన ముక్తి ఫోటోలు తగిలించుకోవడానికి. మరి గుడ్డి గుర్రానికి గుణపం దింపినట్టు ఎందుకు కొట్టారంటారా మీకులు దీనికి? ఊరి నాకు తెలిసినంత వరకు చిన్నప్పుడు ఇది నీకులో వంకరగా పెరుగుంటుందిరా, అందుకని చెప్పేసి దాన్ని నిలబెట్టడానికి కర్ర కట్టి మేకులు కొట్టుంటారు. ఇది ఎదిగిన తర్వాత ఆ కర్ర ఎరిగిపోయింది కానీ నీకు అలాగే ఉండిపోయిందిరా. ఇప్పుడు ఈ మేకు పురాణం మనకి ఎందుకు కానీ పదల మనం కొంపకెళ్ళిపోదాం. చెట్టు తత్వం లేదురా నీకు. సాటి చెట్టు మేకు గుచ్చుకుని విలవిల్లాడిపోతుంటే అలా సూత్తా వెళ్ళిపోతావా? అంటే ఇప్పుడు నీ జాలి కాయతో కాయా? గుండెకాయరా. ఈ చెట్టుకున్న మేకుని తీసేస్తానంటాం. తీసేస్తున్నాను కదరా, తీసేస్తున్నా. రే రే వద్దురా, ఇలాంటి గుంట పనులేం చేయొద్దురా. మనకి ఎందుకు పోదాం పదరా. తీసే చూసేవారా, కట్టప్ప బాహుబలి దింపిన కట్టెలు అయినట్టు ఎంత ఈజీగా లాగేనా. గొప్ప పని చేసావులే. రే, ఇదేంట్రా ఉన్నట్టుండి సడన్ గా క్లైమేట్ చేంజ్ అయింది. అవునరా, మొబైలెట్టేసి నాకెందుకో ఇప్పుడు నేను వేసిన ఉచ్చ కంటే ఎక్కువ వర్షం కుట్టింది అనిపిస్తుందిరా. అయితే పద మా ఇంటికి వెళ్ళిపోదాం. సరే పద. ఊరి బయట వర్షం వాయించేస్తుందిరా. ఈ రోజుకి ఇక్కడే పడుకో, రేపు పొద్దున్నే లేచి వెళ్ళిపోదా కానీ మీ ఇంట్లో కాల్ చేసి లేకపోతే కంగారు పడతారేమో. ఇలాంటిదేదో జరుగుద్దని తెలిసే మీ ఇంట్లో అమ్మాయి స్టడీస్ చదువుకుంటున్నా అని చెప్పేసి ఇంట్లో చెప్పొచ్చా, ఇబ్బంది ఏం లేదు. ఇలాంటి కంత్రి తెలివితేటలు బాగానే ఉంటారా నీకు? మరి నేను సెకండ్ షో సినిమాకి వెళ్తున్నానని తెలిసిందనుకో మా బాబుకి, నాతో బెల్ట్ గేమ్ ఆడేసుకుంటాడు. అందుకే ఈ ప్లాన్. ఊరి గేమ్ అంటే గుర్తొచ్చింది, ఓ పబ్జి మ్యాచ్ చేసి పడుకుందాం ఏంట్రా? లేదురా, నేను ర్యాంక్ పుష్ చేస్తున్నాను. నీలాంటి బాటుగాలతో ఆడతాం మానేసాను. తుప్పల్లో పాములో పాకేసి లాస్ట్ నుంచి చంపి వేసుకెళ్ళిపోవడం కాదురా. 0.2 KD పెట్టుకుని నువ్వు వేసుకెళ్ళినంత మాత్రాన్న నిన్ను ఆటగాడు అనరు, బాటగాడనే అంటారు. ఆట రానుడు 66 కౌర్లు చెప్పాడంట. ఇప్పుడు నాకు ఎందుకు ఈ ఆవు నీరసంగా ఉందిరా. రేపు ఆడదాంలే, ఈరోజు పడుకుని పోదాం. సర్లే పడుకో. ఏంటి అర్థం దగ్గర ఏదో చేస్తున్నాడు? రే మనోజ్, రే మనోజ్, ఇదేంటి పొలంలో పెట్టిన దిష్టి బొమ్మలో ఉలకట్లేదు పలకట్లేదు. రే ఏమైందిరా నీకు? రీ గాజులు తొడుక్కున్నావేంట్రా? నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఉప్పల వాళ్ళ రీల్ చూస్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది ఎవరి మీద తేడాగా ఉందని. రే మనోజ్, అయ్యి ఏమైందిరా? మూల శంకొచ్చిన గేదెలా చెవులు అంత గట్టిగా అరిసావు. ఊరి మా మామ వేసుకునే గాజులు మా అమ్మకే నచ్చవురా. నీకు అంత నచ్చేసినాయి ఏంట్రా? తెగ తొడిగేసుకుంటున్నావు. నేనేమన్నా నీలా తేడాగా అనుకున్నానంటరా గాజులు తడుపుకోవడానికే. మరి నీ చేతికున్నాయేంట్రా? నా చేతికా? ఏమున్నాయి నా చేతికి? ఏం లేవు కదా. రీ, నీ చేతికి ఇప్పుడే నేను గాజులు చూసానురా. ఏమైందిరా నీకు? కామెరలు వచ్చిన కోతులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నిద్ర మొత్తం వదలనట్టుంది. వెళ్ళి పడుకుందాం పద. అయితే నాకే ఏదో తేడాగా అనిపించి ఉంటుంది. సరే పద పడుకుందాం. ఈ మేడ మీద ఏంటి సౌండ్ వస్తున్నాయి?
కాంపిటీషన్ కూతురు ఏమైనా వచ్చినాయి అంటావా? ఈడేడి కాంపిటీషన్ బ్యాగ్ ఏంటి? ఈడేంటి డీ జోడీలో డ్యాన్స్ చేసినట్టు చీర కట్టుకుని మరీ డ్యాన్స్ చేస్తున్నాడు. రే మనోజ్, రే ఉరి ఇంత అర్ధరైతే చీర కట్టుకుని ఇక్కడ నుంచి ఉన్నావేంట్రా? మళ్ళీ మౌనం. ఉరి నువ్వేం మాట్లాడవేంట్రా? ఉరి షారుఖ్ ఖాన్ చీర కట్టడం అంతా సన్నీలోనే అయిపోదురా. అంత దరిద్రంగా ఉన్నావు తెలుసా నీకు? ఉరి నిజం చెప్పాలంటే నీకంటే ట్రైన్లో సప్పట్లు కొట్టుకుంటారు చూడు, వాళ్ళే కొద్దిగా బాగుంటారా. ఎంత దరిద్రంగా ఉన్నావు తెలుసా చీరలని. ఉరి నేను గార్జనలా గొంతుకుతో అరుతుంటే నువ్వు మోగోళ్ళ మౌనంగా ఉంటావా? ఏదైనా మాట్లాడరా, చెప్పరా. ఉరి నాకు ఎందుకు నువ్వు చీరను కట్టావు? ఇది మరీ బాగుంది. ఏంటి నేను కట్టేనా? మొన్న నేను నీ బొక్కలున్న బ్లూ కలర్ ఐ వీడియో గ్రూప్లో పెట్టారని ఇప్పుడు నాకు చీర కట్టి నా వీడియో కూడా గ్రూప్లో పెడదామని రివెంజ్ ప్లాన్ చేసావు కదరా నువ్వు. నేను ఎందుకు పెడతాను నా గ్రూప్లోని? అసలు నేను ఫోనే తీసుకురాలేదు. ఎక్కువ మాట్లాడంటే నోట్లో గుడ్లు కుక్కేస్తాను దేవస్థానం లేదామని. అనవసరంగా మీ ఇంటికి వచ్చాను రా. రేపు కానీ ఆ వీడియో గ్రూప్లో రావాలే, నిన్ను ఎక్కడ కొడతాను నాకే తెలియదు. వెళ్తాను. రే 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 ఆగ్రా, నేను తోడు వస్తాను. అక్కర్లేదు, నేనే వెళ్తాను. పకీర్ గారు ఏమీ అయ్యింది? మా బాబు 4 రోజుల నుంచి వచ్చకెళ్తలేదండి. నువ్వు నీ ఎదవ బెండు ముఖం వేసుకుని బాబుని ఆడిస్తుంటే భయపడక ఏమీ అవుతుంది? సూకరో బచ్చా సూకరో, సూకరో బచ్చా సూకరో, సూకరో బచ్చా సూకరో. ఇదేంటంటే మా బాబు పోయింతారంటే నాకు పోయించారు. సైతాన్ వల్ల బాబు ఉచ్చపోసుకుపోయింది. చాచా ఆ మేకు పీకినప్పుడు కాడి నుంచి ఈ మనోజ్ గారికి ఏదో అయ్యింది. అన్ని పకీర్ గారికి తీసుకెళ్తే తప్ప సెట్ అవుతాం. ఫోన్ చేద్దాం అక్కడికి. హలో మనోజ్. ఎరా ఇప్పుడే కదా వెళ్ళాను, అప్పుడే ఫోన్ చేస్తున్నావే? అరే ఏం లేదురా, నాకెందుకో నీకు దెయ్యం పట్టిందేమో అనిపిస్తుందిరా. ఒకసారి మనం పకీర్ గారి దగ్గరికి వెళ్దాం రారా. ఎవడ ఆ పకీర్ గారి దగ్గరికా? ఊరాడు దెయ్యం పట్టిందని చెప్పేసి ఎల్లి ఊళ్ళంతా చెప్పులతో గోబల మీద వాయించేస్తారా. ఆడి దగ్గర నేను రాను. ఇవాళ అనకరా, నాకెందుకో తేడా కొడుతుందిరా. ఒక్కసారి వెళ్ళి వచ్చేద్దాం రా. సర్లే నువ్వు చెప్పావు కాబట్టి వస్తాను, కానీ ఆడు ఏదైనా చెయ్యాలి. అక్కడే తినేస్తాను నా చేతిలాడు. ఊరి నువ్వు ఇక్కడే ఉండు, నేను చెప్పినప్పుడు లోపలికి రా. నేను వెళ్ళి ఒకసారి మాట్లాడేసి వస్తాను. అలాగేరా. జాతర బాబు సీపిరిచి కొట్టేస్తాడేమో. పకీర్ గారు, పకీర్ గారు, మీది ఎందుకు ఇక్కడికి వచ్చింది? మా ఊరికి దెయ్యం పట్టిందేమో అని అనుమానం ఉంది పకీర్ గారు. పిచ్చి కోతల పిచ్చి పిచ్చేస్తానని చేస్తున్నాడు. మీది వాడిది ఏదో పిచ్చి పని చేసి ఉంటుంది, అందుకే వచ్చింది. అవును పకీర్ గారు, నిన్న మా వాడు కుదురుండి కూడా ఏదో పని చేశాడు. ఇదంతా దానివల్ల అనుకుంటున్నాను. ఒక్కసారి మీది వాడిది ఇట్టారమ్మంది. రే పకీర్ గారికి ఎగేస్తున్నారు, ఒకసారి వెళ్ళరా. పిలుతుంటే అలా గెడబొంగులో నుంచి ఉన్నావేంట్రా? త్వరగా రారా. నేను రాను. ఏంటి రావా? లాక్కొస్తే కానీ రావా? రారా లోపలికి రా. రానని చెప్పానా? నన్ను వదిలే. నేను రాను, నేను లోపలికి రాను. ఏమైంది పకీర్ గారు మా వాడికి? ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. షైతాన్ వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్ళిపో. షైతాన్ ఉచ్చపోసుకుపోయింది. మీ వాడికి ప్రమాదకరమైన సైతాన్ పట్టింది. మీది ఏదో తప్పు పని చేసింది, అందుకే ఈ సైతాన్ మీ వాడిని పట్టి పీడించింది. మా వాడు ఇప్పుడు ఏదో ఎదొప్పని చేస్తూనే ఉంటాడు పకీర్ గారు. చెయ్యి దురదెక్కి నిన్న కూడా ఎదొప్పని చేశాడు. ఇంతకీ మీది ఏది చేసింది? నిన్న రాత్రి మేము ఊరి చివరి నుంచి వెళ్తుంటే ఒక పెద్ద చెట్టు కనబడింది పకీర్ గారు. ఆ చెట్టుకు ఒక మేకు గుచ్చుకుని ఉంది. మా వాడేదో పెద్ద సమాజ సేవకుల్లాగా ఆ చెట్టుకున్న మేకని గట్టిగా పట్టుకుని లాగేశాడు. అప్పటి నుంచి ఇలాంటి పరిణామాలన్నీ జరుగుతున్నాయి. మీ వాడిది చాలా పెద్ద తప్పు చేసింది. అది అంత ఈజీగా వదిలే సైతాను కాదు, చాలా ప్రమాదకరమైన సైతాన్. ఇప్పుడు మా ఓడికి పట్టిన సైతాన్ని ఎలా వదిలించాలి పకీర్ గారు? దాన్ని వదిలించాలి అంటే మనం ఒక చోటికి వెళ్ళాలి. అవునా? ఎక్కడికి వెళ్ళాలి పకీర్ గారు? ఎక్కడైతే మీ వాడు ఆ మేకుని తీశాడో ఆ చోటికి మనది వెళ్తుంది. మనం వెళ్తుంది. ఆ చోటు ఎక్కడ ఉందో చూపించింది.
మనము అక్కడికి వెళ్ళి ఈ సైతాన్ని వదిలిస్తుంది. ఆ చోటు ఎక్కడుందో నేను చూపిస్తాను పకీర్ గారు. మీది పదండి, మాది సామాన్లు తీసుకుని వెనకాల వస్తుంది. అలాగే పకీర్ గారు. చేసిందంతా చేసి గొడ్ల గోపు కల్లేసుకుని అలా చూస్తున్నావేంట్రా? ఊరే ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం అవట్లేదురా. ఏం అర్థం అవట్లేదురా నాన్న. నిన్న సిలక్క చెప్పినట్టు చెప్పాను, వద్దురా మేకుని తీయొద్దురా అంటే బాహుబలి కత్తి తారుగడి సుత్తి అని ఏ ఎదో రిఫరెన్స్ అని చెప్పి ఆ మేకులు లాగేహావు. ఇప్పుడు ఆ మేకులో ఉండే సైతాను నీకు వచ్చి పట్టేసుకుంది. దాన్ని వదిలించడానికే మనం తిప్పలన్నీ పడుతున్నాం. ఇంకోసారి నోరెట్టేవనుకో నోరు కుట్టేస్తాను నా కొడక. నోరు మూసుకుని నాకు కూడా పద. సరే పద. ఈ చెట్టుకే కదా మీరు ఆ మేకుని తీసింది? అవును పకీర్ గారు, మా బెండకాయ గడు ఇక్కడ నుంచే తీసాడు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఎక్కడ ఉన్నా షైతాన్ ఆజా, ఇక్కడికి వచ్చేయ్. ఉరి ఈ పకిరిగడే పెద్ద సైతాన్ గడిలా ఉన్నాడు రా. లేని సైతాన్ని కేకెత్తాడంటారా, నాకు తెలియగలుగుతాను. ఉరి ఎప్పుడేం చేయాలని నీకు తెలుసురా. నువ్వు మాట్లాడకుండా ఉండరా ప్లీజ్ రా. నువ్వు మీ వాడిది గట్టిగా పట్టుకో, ఆ షైతాన్ వచ్చేస్తుంది. అలాగే పకీర్ గారు. రే నా చేయి పట్టుకున్నావేంట్రా, చెయ్యొదలరా. ఉరి నేను నేను వదలనరా. రే చెయ్యొదలరా బాబు, నేను ఎక్కడికి పారిపోలేరా, చెయ్యొదలరా. ఉరి నేను నేను వదలనరా, వదిలితే ప్రమాదం రా. రే చెయ్యొదలమని చెప్పానా? ఉరి ఏంట్రా వాయిస్ మారింది? అదే మీ అక్క చెల్లి చేయి పట్టుకుంటే ఇలాగే ఉంటుందా? మొన్న అంతే, గాజులు వేసుకున్నాం, చీర కట్టుకున్నాం. ఆడవాళ్ళు కాకపోతే మగవాళ్ళు కట్టుకుంటారు చీర. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. షైతాన్, నా మాట విని నువ్వు ఈ జాడిలోకి వచ్చేయ్. నేను రాను, నేను రాను. నువ్వు ఈ జాడిలోకి రాకపోతే నీ మీద ఈ నీళ్ళని చల్లుతాను. త్వరగా వచ్చేయ్. నువ్వేం చేసినా నేను రాను. నా మాట వినవా? تبارك الذي بيده الملك وهو على كل شيء قدير. దీనిని తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి, లేకపోతే మళ్ళీ ఆ శైతాన్ వస్తుంది. అలాగే అండి పకీర్ గారు. నువ్వు ఇలా రా. చెప్పండి పకీర్ గారు. ఈ తాయెత్తుని నీ చేతికి ఎట్టి పరిస్థితుల్లోని బయటకు తీయకు. తీస్తే మళ్ళీ ఆ శైతాన్ నీ మీదకి వస్తుంది. అలాగే పకీర్ గారు. ఇక మీరు వెళ్ళండి, అంతా అల్లా చూసుకుంటాడు. చాలా థ్యాంక్స్ అండి. రే పద, ఇంకా మనం వెళ్ళిపోదాం. కాంచనక్కకి అన్యాయం జరిగింది. ఎలాగన్నా కాంచనక్కకి న్యాయం జరిగేలా చూడాలి. దానికి ఒకే ఒక్క మార్గం ఉంది, ఈ తాయెత్తుని తీసేయాలి.